ఇక్కడ ఈ అవగాహన ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ గురించి అవగాహన ఉండి అక్కడ తీసుకుని ఏ విధంగా చేయగలుగుతావు? అసలు నువ్వు ఎవరు చెప్పాలా? నువ్వు ఎంపీలు కలిస్తే ఏ ప్రభుత్వంలో ఉన్నావు చెప్పు. మేము ఎంపీలు కలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉంటాం. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇదే వైఎస్. అలాగే ఈ 7 నియోజకవర్గాల్లో నేను ఇక్కడే ఉంటా, మీ సేవకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24/7 ఉంటా. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా నమ్మద్దు. నా ఫలితం ఏందో అనకాపల్లి వాసులకు చేసి చూపిస్తామని చెప్పేసి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి సీఎం రమేష్ పేరు వచ్చిందో 175 క్యాండిడేట్లు ఇచ్చావు, 24 పార్లమెంట్ అభ్యర్థులు ఇచ్చావు. మరి సీఎం రమేష్ అనకాపల్లి అంటానే ఎందుకు ఒక్కటి ఆకావు? ఎందుకు ఒక్కటి ఆకావు? 20 నుంచి ఎందుకు మీకు అంత భయం? ఈరోజు ఒకటే చెప్తున్నా, మీరు చూడండి, ఈ బూడి కావాలన్నా, బూడి కావాలన్నా, డెవలప్ చేసే నరేంద్ర మోడీ కావాలన్నా, బూడి కావాలన్నా, మోడీ కావాలన్నా. ఈయన కూటమి అయిపోయిందిగా చంద్రబాబు నాయుడు అవుతుందని చెప్పేసి ఇంతమంది పెద్దలందరూ చెప్పారు కదా. పార్లమెంట్ మెంబర్లు అసెంబ్లీ అభ్యర్థులు కలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థులు మేము కలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు గెలుస్తారు. మరి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలిస్తే ఆడిపోతారు. ఎవరికి మద్దతు ఇవ్వాలా? ఏమి చేయగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు పోయినసారి వారికి 22 మంది